హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వాపింగ్ టూ వేరియబుల్స్ బై యూజింగ్ థర్డ్ వేరియబుల్ అండ్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ రెండు చూడబోతున్నాం. ఫస్ట్ మనం విత్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ చూద్దాం. ఫస్ట్గా మనం టూ వేరియబుల్స్ని కి వాల్యూస్ అసైన్ చేసుకుందాం. ఫస్ట్గా నేను ఒక ఏ అనే వేరియబుల్ని తీసుకుని దానికి 10 అనే వాల్యూని అసైన్ చేశాను. తర్వాత బి అనే వేరియబుల్కి 20 అనే వాల్యూని అసైన్ చేశాను. సో ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ మనం స్వాప్ చేయాలని చూస్తున్నాం. సో బి వాల్యూ ఇక్కడ ఏ వాల్యూ 10 ఉంది అండ్ బి వాల్యూ 20 ఉంది. సో ఏ వాల్యూ 20 అవ్వాలి అండ్ బి వాల్యూ 10 అవ్వాలి. ఫస్ట్ మనం బై యూజింగ్ థర్డ్ వేరియబుల్ చూద్దాం. సో ఇక్కడ నేను టెంపరీ వేరియబుల్ని తీసుకుంటున్నాను. సో దానికి నేను టెంప్ అని పెట్టుకుంటున్నాను వేరియబుల్కి. సో టెంపరీ వేరియబుల్లోకి ఫస్ట్గా నేను ఏ వాల్యూని ఇనిషియేట్ చేసుకుంటున్నాను. తర్వాత ఏలోకి బి వాల్యూని, బిలోకి టెంప్ వాల్యూని ఇనిషియేట్ చేసుకున్నాను. మనం ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం దీనికి. ఇక్కడ మనం ఏ ఒక్క అవుట్పుట్ కోసం రాసుకున్నాం, అలాగే సేమ్ బి కూడా రాసుకుందాం. ఇప్పుడు మనం అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. సో చూడండి, ఇక్కడ ఏ వాల్యూ 20 అయ్యింది, బి వాల్యూ 10 అయ్యింది. ఇక్కడ మనకు అవుట్పుట్ సేమ్ లైన్లో వచ్చింది. మనం ఒకవేళ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలంటే కనుక ప్రింట్ ఎల్ని ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. సో ఇక్కడ చూడండి, ఏ వాల్యూ 20 అయింది, బి వాల్యూ 10 అయ్యింది. మనం ఇనిషియేట్ చేసింది ఏ వాల్యూ 10 కింద, బి వాల్యూ 20. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి టూ వేరియబుల్స్ ఒక వాల్యూస్ చేంజ్ అయినాయి. ఇది మనం ఇక్కడ థర్డ్ వేరియబుల్ యూజ్ చేసి చూసాం. ఇది ఎలా వర్క్ అయిందో చూద్దాం ఇక్కడ. సపోజ్ ఇక్కడ ఫస్ట్ టెంపరీ వేరియబుల్లోకి మనం ఏ వాల్యూని అసైన్ చేసాం. సో అప్పుడు ఏమైందంటే ఏ వాల్యూ వచ్చేసరికి ఇక్కడ 10. సో టెంపరీ వేరియబుల్ యొక్క వాల్యూ 10 కింద అయ్యింది. సేమ్ అలాగే ఇక్కడ ఏ వాల్యూకి ఏ వేరియబుల్కి బి వాల్యూని అసైన్ చేసాం. సో బి వాల్యూ వచ్చేసరికి 20. సో ఏ ఒక్క వాల్యూ 20 అయ్యింది. సో సేమ్ అలాగే ఇక్కడ మళ్ళీ అగైన్ బి వాల్యూ వచ్చేసరికి టెంపరీ వేరియబుల్ యొక్క వాల్యూ అని చెప్పాం. సో ఇక్కడ ఆల్రెడీ టెంప్ వాల్యూ 10 అయ్యింది. సో ఇక్కడ బి వాల్యూ 10 కింద మారింది. సో అందుకే ఇక్కడ మనం అవుట్పుట్లోకి వచ్చేసరికి ఇక్కడ ఏ వాల్యూ 10 అయింది, ఏ వాల్యూ 10, బి వాల్యూ 10 అలా అవుట్పుట్లోకి వచ్చేసరికి ఏ వాల్యూ 20 అండ్ బి వాల్యూ 10 కింద చేంజ్ అయ్యాయి. ఈ ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మనం టెంప్ అనే ఒక థర్డ్ వేరియబుల్ని యూజ్ చేసి స్వాప్ చేసాము. ఇప్పుడు మనం థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా ఎలా స్వాప్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్గా నేను లాజిక్ రాస్తున్నాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఏ ఈజ్ ఈక్వల్ టు సో ఫస్ట్గా నేను ఆల్రెడీ లాజిక్ రాశాను. ఫస్ట్ మనం రన్ చేసి చూద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సేమ్ అలాగే మనం ఇందాక టెంపరీ వేరియబుల్ యూజ్ చేస్తే స్వాప్ చేసాం. బట్ ఇక్కడ టెంపరీ వేరియబుల్ యూజ్ చేయకుండా ఓన్లీ ఏ అండ్ బీస్తోనే స్వాప్ చేసాం.
చూడండి ఏ వాల్యూ 10 బి వాల్యూ 20 అయితే ఇక్కడ ఏ వాల్యూ 20 బి వాల్యూ 10 అయింది. ఇది ఇక్కడ ఎలా అయిందో లాజిక్ ఎలా వర్క్ అయిందో చూద్దాం. చూడండి ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాం. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 10 ప్లస్ 20 ఈక్వల్ టు 30 అవుతుంది. సో ప్రీవియస్గా మనం ఇచ్చిన 10 వాల్యూ 10, బట్ ఇక్కడ మనం ఏకి ఎప్పుడైతే 30 కింద అసైన్ చేసామో అప్పుడు ఈ 10 అలా 30 కింద వాల్యూ అప్డేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ బి వచ్చేసరికి ఏ మైనస్ బి. సో ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ 10 నుంచి మనం 30కి అప్డేట్ చేసాం కాబట్టి 30 మైనస్ బి వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ 20 మనం ఇప్పుడు దాకా బిని టచ్ చేయలేదు. సో 20 ఈక్వల్ టు 10 అవుతుంది. సో ఇక్కడ మనం అగైన్ బి వాల్యూని కూడా అప్డేట్ చేసాం. ఏ వాల్యూని 30 చేసాం, బి వాల్యూని 20, బి వాల్యూని 10 చేసాం. సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇక్కడ మన ఏ వాల్యూ ఏది, ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ అయిన 30 ఉంది కాబట్టి 30 మైనస్ బి. బి వాల్యూ కూడా మన దగ్గర ఆల్రెడీ అప్డేట్ చేసిన బి వాల్యూ ఉంది. సో 10. సో 20. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బి వాల్యూ 10 అయింది, ఏ వాల్యూ 20కి అప్డేట్ అయ్యింది. సో మనకు అందుకే అవుట్పుట్లో ఏ వాల్యూ అప్డేటెడ్, ఏ అప్డేటెడ్ వాల్యూ 20 అండ్ బి అప్డేటెడ్ వాల్యూ 10 వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.